హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చెల్లించబడినటువంటి డీఏ ఎరియర్స్‌కు ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాలా వద్దా? అసలేంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నేతలు ఇటీవల రాష్ట్ర రాజధానిలో కీలక అధికారులను కలవడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాల్లో వరుసగా సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల మనోభావాలను మరియు పెండింగ్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ చర్చల సారాంశం ఏమిటంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు పరిపాలనాపరమైన ఇబ్బందులను ప్రభుత్వం పెద్దలకు వివరించి వాటిని త్వరితగతిన పరిష్కార మార్గాలను అన్వేషించడం అత్యంత ప్రధానమైన మరియు అందరినీ అయోమయానికి గురి చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన 3 విడతల డీఏ మరియు పెన్షన్లకు సంబంధించి డీఆర్ అరియర్స్‌పై ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాలా వద్దా అనే సందేహం. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు ఒక స్పష్టమైన మరియు ఊరటనిచ్చే వివరణ ఇచ్చారు. సాధారణంగా ఆదాయపు పన్ను అనేది ఆ ఆదాయం అందిన సంవత్సరంలో చూపిస్తాము. కానీ ఈ డీఏ బకాయిలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరాల్లోనే అంచనా ఆదాయం ఆదాయంలో భాగంగా అయితే చాలామంది ఉద్యోగులకు ముందుగానే పన్ను కూడా లెక్కగట్టి చెల్లించారు. లేదా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 89 క్లాజ్ 1 ప్రకారంగా ఫార్మ్ 10 ద్వారా పన్ను మినహాయింపులు పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో సమర్పించాల్సిన ఆదాయపు పన్ను స్టేట్మెంట్‌లో ఈ మొత్తాన్ని మళ్ళీ కొత్త ఆదాయంగా చూపించాల్సిన అవసరం లేదని, తద్వారా ఒకే ఆదాయంపై 2 సార్లు పన్ను పడుతుందని అధికారులు తేల్చి చెప్పారు. ఇది వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే విషయం మరియు దీనివల్ల టేక్ హోమ్ సాలరీ కూడా పెరుగుతుంది. జూలై 2019 మరియు జనవరి నెలలకు సంబంధించినటువంటి డీఏ బకాయిలను గతంలో కొన్ని కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోలేకపోయిన వారికి ప్రభుత్వం మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని ఎస్టీయూ పక్షాన అధికారులు కోరడం జరిగింది. క్షేత్రస్థాయిలో కొందరు ఉద్యోగులు సాంకేతిక కారణాల వల్ల లేదా డీడీఓ చేసిన చిన్నపాటి పొరపాట్ల వల్ల బిల్లులు పెట్టినా అవి సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో రిజెక్ట్ అయ్యాయి. ఎస్టీఓ కార్యాలయాల్లో. అలాగే మరికొందరికి కేవలం కొన్ని విడతలు మాత్రమే మంజూరై మిగిలిన విడతలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇలాంటి వారందరికీ మరోసారి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో బిల్లులు అప్‌లోడ్ చేసుకునేలాగా ఆప్షన్ కల్పించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మరియు ఖజానా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఏ ఒక్క ఉద్యోగి కూడా తమకు రావాల్సినటువంటి బకాయిలను కోల్పోయే ప్రమాదం ఉండదు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది జూలై 2019 డీఏ బకాయిలు ఇంకా మంజూరు కాలేదు. ఈ వివక్షను తొలగించి వారందరికీ వెంటనే నిధులు విడుదల అయ్యేలాగా తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యా మరియు ఆర్థిక శాఖ అధికారులకు విన్నవించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే విధులను నిర్వర్తిస్తున్నందున వారికి రావాల్సిన బకాయిలను నిలిపివేయటం రాజ్యాంగబద్ధంగా కూడా సరైనది కాదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ఫైల్‌ను త్వరితగతిన క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల నిర్వహణలో మరియు ఉపాధ్యాయుల హోదాలలో ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తూ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరు కానప్పుడు సీనియారిటీ ప్రాతిపదికన ఉన్నత పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టే అవకాశం వీరికి కల్పించాలని విన్నవించారు. అలాగే హైస్కూల్‌లో విలీనం చేసిన ప్రాథమిక తరగతులకు ప్రత్యేకంగా ఒక డైస్ కోడ్ కేటాయించాలని కోరారు. ఇలా చేయటం వల్ల ఆ తరగతులకు సంబంధించిన కేంద్ర నిధులు, గ్రాంట్లు మరియు మధ్యాహ్న భోజన పథకం వంటి వివరాలు గందరగోళం లేకుండా పక్కాగా ఉంటాయని ప్రాతినిధ్యం చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని పాణ్యం సిమెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక పీఈటీ ఉపాధ్యాయునికి
గత కొంతకాలంగా జీతాల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ పోస్టుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో సమస్య ఉండటంతో అతనికి అగైనెస్ట్ పోస్ట్ పద్ధతిలో, అంటే అదే స్కేల్ కలిగిన ఖాళీగా ఉన్న మరో పోస్ట్ ద్వారా జీతం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని అధికారులను కోరారు. దీనివల్ల ఆ ఉపాధ్యాయుని కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటుంది. అలాగే ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవటం అత్యవసరమని గుర్తు చేశారు. వారి వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టే విషయంలో నెలకొన్న న్యాయపరమైన మరియు పరిపాలనాపరమైన చిక్కుముడులను తొలగించి త్వరగా ఉ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గట్టిగా డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇటీవల సంక్రాంతి సమయంలో అందిన ఆ 3 విడతల డీఏ అరియర్‌లపై ఈ ఏడాది మళ్ళీ ట్యాక్స్ కట్టనక్కర్లేదని స్పష్టమైంది. ఇది ఉద్యోగులందరికీ ఎంతో ఊరటనిచ్చే మరియు సంతోషకరమైన వార్త. ఉద్యోగుల యొక్క ప్రతి పైసా క్షేమంగా వారి ఖాతాల్లో పడేలాగా మరియు ఏ ఒక్కరూ అన్యాయానికి గురికాకుండా ఉండేలాగా ఎస్‌టీయూస్ సంఘం చేస్తున్న ఈ కృషిని నిజంగా అభినందనీయం. అధికారుల నుండి సానుకూల స్పందన రావడంతో రానున్న రోజుల్లో బకాయిల చెల్లింపులు, పదోన్నతులు మరియు ఇతర సర్వీస్ సమస్యలన్నీ ఒక క్రమ పద్ధతిలో పరిష్కారం అవుతాయని మనం ఆశించవచ్చు. ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను లెక్కల్లో ఈ వివరాలను సరిగ్గా పొందుపరిచి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆర్థిక సంవత్సరాన్ని ముగించుకోవాలి అనైతే సూచించడం జరిగింది.